హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్వి క్రియేషన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చి ముల్లంగితో పచ్చడి చేస్తున్నాను. ఏమి లేదండి, నేనైతే ఒక ముల్లంగి తీసుకున్నాను. ఆ ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఆ ముల్లంగికి ఎంత ఘాటు కావాలో సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నేనైతే ఒక 8-9 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ 8-9 పచ్చిమిర్చి అంటే చాలా కొంచెం ఘాటుగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి వచ్చి. అందుకని పిల్లలు తినేది కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఆ ముల్లంగి ముక్కలు చూడండి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ముల్లంగి ముక్కలు ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే ముల్లంగిని అందరూ ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉండిద్ది కదా. అందుకని ముల్లంగితో చేసిన పచ్చడే కాదండి, ముల్లంగితో చేసిన ఫ్రై కూడా అందరూ ఇష్టపడరు. కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చేదు కూడా ఉండదన్నమాట. ఈ ముల్లంగి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పసుపు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు ఒక 4-5 రెబ్బలు చింతపండు అయితే తీసుకున్నానండి. ఈ అన్నిటిని కలిపి ఆయిల్లో ఫ్రై చేశాను. ముల్లంగి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి. ఈ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మళ్ళీ వేసాను అనమాట. చూడండి. దీంట్లో ఏంటంటే ముల్లంగి పచ్చళ్ళ మనం పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. పల్లీలే కాదండి, పుట్నాల పప్పు, పల్లీలే కాకపోయినా పుట్నాల పప్పు ఉన్నా కానీ వేసుకోవచ్చండి. కానీ నేనైతే పల్లీలు వేసుకున్నాను. ఈ 3 ఫ్రై చేసిన తర్వాత ఏం లేదండి, చూడండి నేను పల్లీలు కూడా వేయించుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఏం లేదండి, పోపు వేసుకోవటమేను. కానీ మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా అయితే పట్టుకోకూడదండి. ఎప్పుడైనా పచ్చడి కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ మిక్సీ కంటే కూడా రోటిలో రుబ్బుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కానీ మనకి ఇక్కడ రోళ్ళు ఉండవు కాబట్టి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి నేను మిక్సీ పట్టాను కచ్చాబచ్చాగా. దీన్ని అయితే పోపులో వేసేసుకుంటున్నాను. ఏమి లేదండి, అది పోపులో వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే. ఎమ్మి ముల్లంగి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ అండి.